సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఆమె ఇప్పుడే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ అయితే పెట్టారు. చాలా ఎంత బాధపడుతుంటే సమంత తండ్రి మృతి చెందాడు. టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఆయన పేరు మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. నాన్నను ఇక కలవలేనని పేర్కొంటూ ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజిని షేర్ చేసి ఈ విషయాన్ని అయితే ధృవీకరించారు. దీంతో సమంతకు సానుభూతి తెలియజేస్తూ అయితే అభిమానులు చాలా వరకు పోస్టులు పెడుతున్నారు. ఇటీవల కాలంలోనే ప్రతి సంవత్సరం సమంతకి ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. ఆమె తిరిగి పొందలేని ఇన్సిడెంట్ చాలా బాధతోనైతే ప్రతి సంవత్సరం ఒకసారి నాగ చైతన్యతో మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ విడాకులు పొందడం, తర్వాత మయోటైటిస్ అనే వ్యాధితో పోరాడుతూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆమె ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఇప్పుడు అనుకోకుండా జరిగి వాళ్ళ తండ్రి జోసెఫ్ అయితే చనిపోవడం అయితే నిజంగా విచారకరం. ఫ్యాన్స్ అయితే చాలా చాలా ఆమె బాధను చూసి అయితే ప్రతి వాళ్ళు ఓదార్చడానికి మెసేజెస్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇకపోతే ఏంటంటే ప్రతి సంవత్సరం సమంతకి ఒక సంవత్సరం ఏమో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు అయితే విడిపోవడం జరిగింది. విడిపోవడం తర్వాత ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఏంటంటే తనకు మళ్ళీ మయోటిస్ అనే వ్యాధి ఒక సినిమా షూటింగ్ లోనే తను తెలుసుకోగలిగింది ఆ వ్యాధి గురించి. ఆ వ్యాధి తనకు రోజు రోజుకి ముదిరిపోయిందని చెప్పేసి చాలా మయోటిస్ అనే వ్యాధితో తను ఆ వ్యాధి నుంచి పోరాడి కోలుకున్న క్రమంలో ఇంకా మళ్ళీ గాడి తప్పిన కెరియర్ ని ఆమె ఒక గాడిలోకి పెట్టడానికి అయితే ట్రై చేసేసి ఇప్పుడిప్పుడే ఆమె హిందీలో చాలా చేస్తుంది, తెలుగులో కూడా చేయడానికి ట్రై చేస్తుంది. ఇకపోతే సెట్ అయింది అన్న టైంలోనే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అన్న టైంలోనే ఇకపోతే ఏంటంటే వాళ్ళ తండ్రి చనిపోవడం అయితే నిజంగా అది తీరని శోకం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరికైనా తండ్రి చాలా ఇబ్బంది. జోసెఫ్ ప్రభు ఎందుకంటే ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేసేవాడు తన యాక్టింగ్ కోసం కానీ తన కెరియర్ పరంగా కానీ చిన్నప్పటి నుండి ఈమె చదువులో కానీ ప్లస్ ఈ వర్క్ చేయడంలో కానీ మన నాటకాలు వేయడంలో స్కూల్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత తను ప్రతిసారి చాలా ఇంటర్వ్యూలో చెప్పింది తన తండ్రి చాలా ఎంకరేజ్ చేసేవాడు నన్ను ఇండస్ట్రీకి రావడానికి. ప్లస్ తను నేను ఏం చేసినా కానీ తను చాలా ఎంకరేజ్ చేశారు, నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందని అయితే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. నాగ చైతన్యతో పెళ్లి జరిగినప్పుడు కూడా తను ప్రతి ఆ ఫంక్షన్ లో అయితే తన హడావిడి వాళ్ళ ఫాదర్ అయితే చాలా కనిపించింది మనకు. మన ఫొటోస్ కూడా కావాలంటే మనం చూడొచ్చు, ఇంటర్నెట్ లో చాలా ఫొటోస్ ఉన్నాయి తండ్రితో దిగిన ఫొటోస్ సమంతకి. ఇకపోతే సమంత తండ్రి ఈ రోజు మృతి చెందడం అయితే నిజంగా ఆమె విచారకరం. ఎందుకంటే ఆమె ఒక ఎమోజీ అయితే ఇన్స్టాలో పోస్ట్ చేసింది, నాన్న ఇక నేను కలవలేను నిన్ను ఎంత అని పేర్కొంటూ ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేసి ఈ విషయాన్ని అయితే మనకు ధృవీకరించారు. ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళ సానుభూతి అయితే తెలియజేస్తున్నారు. తమిళ ఇండస్ట్రీ కానీ తెలుగు ఇండస్ట్రీ కానీ ఇంకా హిందీలో బాలీవుడ్ లో కూడా చాలా వరకు అయితే చాలా మంది సానుభూతి అయితే తెలియజేస్తున్నారు. దీంతో సమంతకు ఇప్పుడు చాలా మంది పోస్టులు పెడుతూ మరియు అభిమానులు కూడా చాలా మంది తనకు పోస్టులు పెడుతూ మీరు సానుభూతి అని చెప్పేసి ఎందుకంటే ధైర్యంగా ఉండండి అని చెప్పేసి పెడుతున్నారు. జోసెఫ్ ప్రభు మృతి చెందడం అయితే నిజంగా చాలా చాలా విచారకరం. ఎందుకంటే సమంతకు తీర్చని బాధ తీరని శోకం అనుకోవచ్చు. ఎందుకంటే సమంత తండ్రి జోసెఫ్ ప్రభు అయితే నిజంగా ఆయన చాలా సార్లు అంటే మామూలుగా మనం ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ కానీ వాళ్ళ ఫ్యామిలీతో ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఇవ్వలేదు. సమంత ఇవ్వకపోవడం కూడా మామూలుగా మనం చూసే ఉంటాము. సమంత అయితే ఇంటర్వ్యూస్ చాలా ఇచ్చినప్పుడు అయితే వాళ్ళ నాన్న గురించి అయితే ప్రతిసారి ఏదైతే ఇంటర్వ్యూస్ చెప్పినప్పుడు కానీ తండ్రి జోసెఫ్ గురించి కంపల్సరీ ఆమె ప్రస్తావించేది. ఆ ప్రస్తావనతో మనం అంటే మామూలుగా వాళ్ళ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఎలా ఉండేదని అయితే అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు జోసెఫ్ ప్రభు మృతి చెందడం అయితే నిజంగా విచారకరం అని చెప్పవచ్చు. దీంతో సమంతకు సానుభూతి తెలియజేస్తూ చాలా మంది ఇటు సెలబ్రిటీస్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఇంకా అందరు ప్రతి ఒక్కరైతే తన సానుభూతి అయితే తెలియజేస్తున్నారు అని చెప్పవచ్చు. రైట్ శ్రీపాల్ గారు, ఇప్పటికీ సమంత చాలా డిప్రెషన్‌లోకి లోనైనట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి ఆమె రిలేషన్‌షిప్ నుంచి బయటికి రావడం కావచ్చు, ఇప్పుడిప్పుడికే తను ఇండస్ట్రీ అంటే సినిమాల పైన ఫోకస్ చేస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే తను ఏంటంటే బయటకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది అని చెప్పి కూడా చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పడం మనం చూసాము. మరి ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళ తండ్రి చనిపోయిన దానిపైన అంటే మనం చూసాం గతంలో ఏ ఇంటర్వ్యూస్‌లోనైనా పేరెంట్స్ గురించి చాలా తక్కువగా చెప్పుకొస్తూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి అభిమానులు కూడా, మేడం ఎప్పుడు కూడా మీరు మీ పేరెంట్స్‌కి సంబంధించి పోస్ట్‌లు ఎందుకు పెట్టరు? మీ
మీ ఫాదర్‌తో ఉన్న పిక్స్ అని ఎందుకు పెట్టరు? మీ మదర్‌తో ఉన్న ఎందుకని పెట్టరు? అని చెప్పి అప్పుడప్పుడు అడిగిన సందర్భాలు కూడా మనం ఉన్నాయి. మరి ఇప్పుడు ఇవాళ ఇలాంటి ఆహ్, న్యూస్ వినిన తర్వాత అటు అభిమానుల దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే సమంత గారి దగ్గర నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ ఉన్నారు. మరి దీని తర్వాత సమంత మళ్ళీ సినిమాలకి దూరం అవుతారా? ఏంటి? దీని నుంచి ఆమె బయటకొచ్చే ఛాన్సెస్ ఉందా? లేదా? అన్న విషయాలపైన వివరణ ఇవ్వండి శ్రీపాల్. జోసెఫ్ ప్రభు ఇతనేమో తెలుగు ఆంగ్లో ఇండియన్. ఇతనేంటంటే ఆంగ్లో ఇండియన్ గా అయితే ఉన్నాడు. ఇతను మామూలుగా తన బాధ అయితే నిజంగా చెప్పుకోలేని బాధ. సమంత గారికి ఇప్పుడు ఎందుకంటే ఎవరు తీర్చలేని బాధ, తన సానుభూతి అయితే చాలా మంది వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైతే. కానీ ఏంటంటే ఇప్పుడిప్పుడే తన గాడిన పడింది. ఒక సంవత్సరం ఏమో విడాకులు జరగడం, ఇంకొక సంవత్సరం మైటిస్ అనే వ్యాధితో అంటే చావు వరకు వెళ్ళి వచ్చింది కూడా తను. ఎంత చాలా చాలా ఎందుకంటే వీక్ అయిపోయి తన నరాల వీక్నెస్ అని చెప్పేసి చాలా చాలా చావు దగ్గర వరకు కూడా వెళ్ళి తన మానసికంగా, ఎందుకంటే తన ఒక స్ట్రెంగ్త్ పెంచుకొని కూడా ఆమె విల్ పవర్ పెంచుకొని ఇప్పటిదాకానైతే ఆమె నిలబడి ఎందుకంటే మళ్ళీ బతకగలిగింది 100%. ఎందుకంటే తను తగ్గిన తర్వాత కూడా తన తండ్రికి ఇప్పుడు ఇలా జరగడం, ఈ సంవత్సరం ఇక వ్యాధి తగ్గింది, ఒక ఇండస్ట్రీలో నేను నిలదొక్కుంటున్నాను, మళ్ళీ బ్యాక్ అయ్యాను, హిందీలో చేస్తున్నాను, హిందీలో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయింది, అది బాగా వర్కౌట్ అయింది, ఆమెకి పేరు వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఇతను ఈసారి కూడా మళ్ళీ ఇంకా సెట్ అయిన టైంలోనే ఇప్పుడు తండ్రి పోవడం అయితే నిజంగా విచారకరంగా అవుతాయి. రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమంత తండ్రి హఠాత్ మరణం ఇవాళ సంభవించినట్టు ఆమె ఇన్స్టా ట్విట్టర్ వేదికగా చెప్పుకోవడంతో మనం చూసాము. అయితే దీనికి సంబంధించి గతంలో కూడా సమంత చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఆమె పర్సనల్ లైఫ్కి సంబంధించి అలాగే ప్రొఫెషనల్ లైఫ్ని కూడా ఆమె దూరం పెట్టిన సందర్భాలు కూడా మనం చూసాము. అయితే ఇంతే కాకుండా ఆమె ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఆమె చాలా వరకు పోరాడింది. మయోసైటిస్తోనే ఆమె బాధపడ్డారు. కొన్నేళ్ళు సినిమా ఇండస్ట్రీకి కూడా ఆమె దూరమైన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ఆ సందర్భంలో కూడా తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అండగా ఉన్నారని, తన ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్లే తను ఇప్పటి వరకు ఇంత స్టేబుల్గా ఇంత స్ట్రాంగ్గా నిలదొక్కగలిగాను అని చెప్పి కూడా చాలా వరకు ఆమె చెప్పుకొస్తున్న సందర్భాలు కూడా మనం చూసాము. అయితే దీనికి సంబంధించి ఇదే కాకుండా ఈమె పేరెంట్స్కి సంబంధించి కూడా అప్పుడప్పుడు తన బ్యాక్ బోన్ అని కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పటికీ, ఎంత స్ట్రగల్స్ తను ఫేస్ చేసినా, అలాగే తన లైఫ్లో ముఖ్యంగా ఈ డివోర్స్ ఈ పార్ట్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా తను ఇంత త్వరగా రికవరీ అవ్వడానికి కూడా తన పేరెంట్స్ యొక్క సపోర్ట్ కూడా చాలా వరకు ఉందని చెప్పి సమంత చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాము. మరి ఏది ఏమైనా ఇవాళ హఠాత్తుగా సడన్గా ఇవాళ వాళ్ళ ఫాదర్ని తను కోల్పోవడం అన్నది అటు ఇండస్ట్రీలోని సంబంధించి అలాగే సమంత యొక్క అభిమానులకి నిజంగా ఇది విషాదకరమైన వార్త అన్న విషయం అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఫాదర్ని తాను మిస్ అయ్యాను, మళ్ళీ మిమ్మల్ని నేను కలుస్తాను, మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి కూడా ఆమె పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అటు అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఆమెకి స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే దేవుడు తనకి స్ట్రెంగ్త్ ఇవ్వాలి. ఇప్పుడు తను సక్సెస్ వైపుగా తను దూసుకుపోతుంది కాబట్టి మళ్ళీ ఎక్కడ కూడా తనకి స్టాప్ అన్నది పడకూడదు. అటు పర్సనల్ లైఫ్లో కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, తను ముందుకు వెళ్ళాలి, ఇటువంటి రీజన్స్ వల్ల ఆగకూడదు అని చెప్పి తన యొక్క అభిమానులు తనకి సపోర్ట్గా నిలబడుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. రైట్, అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్. తమిళనాడులో ఇప్పుడు చెన్నైలో జన్మించినప్పటికీ తన తండ్రి మాత్రము జోసెఫ్ ప్రభు తమిళనాడులో చెన్నైకి చెందిన సగం తెలుగు ప్లస్ తమిళ్ అతని పర్సన్. మళ్ళీ మమ్మీ ఏమో వాళ్ళ అమ్మ కేరళలో అలుపుజకు చెందిన నిన్నట్టే ఆమె మలయాళీ ఆంగ్లో ఇండియన్. ఇతను కూడా ఆంగ్లో ఇండియన్ లాగా స్థిరపడి ఏంటంటే వీళ్ళ జోసెఫ్ ప్రభు ఇతను తెలుగు సగం తమిళియన్. వాళ్ళ మదర్ ఏమో సగం మలయాళీ సగం తమిళ్. ఇది ఆంగ్లో ఇండియన్ గా వీళ్ళైతే ఉన్నారు. ఈ సమంతకైతే జోసెఫ్ ప్రభు చనిపోవడం నిజంగా విచారకరము. ఏంటంటే శ్రీ అని మలయాళీ, వాళ్ళ మదర్ కూడా చాలా విచారకరం ఇప్పుడు వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు అయితే ఆమె చేరుకుంది, తమిళనాడుకి అయితే వెళ్ళాలని చేరుకుందని చెప్పేసి చెప్తున్నారు. సమంత నిజంగా ఇదైతే విచారకరమైన చెప్పుకోవచ్చు గౌతమి. రైట్ శ్రీపాల్, అయితే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము సమంత శరవేగంగా తన బాలీవుడ్ డెబ్యూ ఫిలింని ఎంత మొత్తం జనాల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి ప్రమోషనల్స్లో భాగంగా
ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. అలాగే దానికి సంబంధించి ఇంటర్వ్యూస్‌లో కూడా తను చాలా యాక్టివ్‌గా ఉన్నారు. తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన దాని నుంచి బయటకొచ్చారు అని చెప్పి జనాలందరికీ కూడా ఒక క్లారిటీ ఆమె ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె ఇంత హ్యాపీగా ఉండడం అండ్ బయటకొచ్చి చలాకీగా మళ్ళీ యథావిధిగా పాత శామ్‌లాగా కనిపించడం అందరికీ చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి నెటిజన్స్ కావచ్చు, అలాగే తనని అభిమానించిన అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఆనందపడుతున్న సందర్భంలోని మళ్ళీ ఇలాంటి బాధాకరమైన వార్త వినిన తర్వాత మళ్ళీ సమంత డిప్రెషన్‌లోకి వెళ్తుందా? మళ్ళీ సమంత ఇప్పటికిప్పుడే రైట్ మళ్ళీ సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కదా! మళ్ళీ యథావిధిగా మళ్ళీ తను బ్యాక్ అయ్యే సిట్యుయేషన్స్ ఉన్నాయా అని చెప్పి అటు అభిమానులు కూడా ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి వివరాలేంటి శ్రీపల్? జోసెఫ్ ప్రభు గారికి అయితే 3 పిల్లలు. ఇందులో సమంత యంగెస్ట్. తనకు ఒక బ్రదర్ కూడా ఉన్నాడు, జోనాథన్ డేవిడ్. దీనివల్ల ఇంకా ఇద్దరు బ్రదర్స్ తను ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెన్నైకి అతను వెళ్ళిపోయిందనే చెప్తున్నారు. నిజంగా ఇది తీరని శోకం అనే చెప్తున్నారు. 1 సంవత్సరం విడాకులు, 1 సంవత్సరం మైటిస్ అనే వ్యాధి తన వ్యాధి బారిన పడడం, నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు ఇది జరగడం అయితే చాలా, ఎందుకంటే తండ్రిని కోల్పోవడం అంటే ఎవరికైనా పెద్ద, అది ఇంకా చెప్పలేని బాధ అనే చెప్పుకోవచ్చు గౌతమి. రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమంత, సినీ నటి సమంత తన తండ్రిని కోల్పోయినట్టు అటు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి అటు అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆమెని అభినందించిన వాళ్ళు కూడా తను స్ట్రాంగ్గా ఉండాలి, తను దీని నుంచి త్వరగా బయటికి రావాలి అని చెప్పి కూడా కమెంట్ సెక్షన్లోనే ఆమెకి స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి కూడా కమెంట్స్ చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి సమంత తన లైఫ్లో ఒక్కసారి మనం చూసుకుంటే ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, దాని నుంచి తను ఎలా బయటపడుతోంది అనేది నిజంగా ప్రతి అమ్మాయికి కూడా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన చిన్నప్పటి నుంచి తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తను పుట్టి, అలాగే తను ఎంతో స్ట్రగల్స్ని ఫేస్ చేసి బయట షాప్స్లో తను పనిచేయడం కావచ్చు, లేకపోతే అటు ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్కి వచ్చిన తర్వాత కూడా తను ఎంతో చిన్న అమౌంట్కి తను పనిచేసింది, ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసి తెలుగు ఇండస్ట్రీలోని ఆమె ఒక సినిమా ద్వారా అంటే ఏమ్మాయి చేసావే ద్వారా అందరికీ కూడా పరిచయం అయింది. అండ్ అక్కడి నుంచి తను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఇవాళ ది టాప్ మోస్ట్ యాక్ట్రెస్గా ఎదిగారో మనందరికీ తెలుసు. అయితే ఇదే కాకుండా తన పర్సనల్ లైఫ్లో వచ్చిన వాటి నుంచి కూడా అటు హెల్త్ పరంగా కావచ్చు, లేకపోతే పర్సనల్ లైఫ్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ పరంగా ఆమెకి వచ్చిన నెటిజన్స్ పరంగా ఆమెకు వచ్చిన కౌంటర్లు కావచ్చు, లేకపోతే నెగిటివిటీ కావచ్చు. ఎందుకంటే తను బాధపడ్డ ప్రతిసారి కూడా దాన్ని నెగిటివ్ చేసిన వాళ్ళని కూడా మనం చాలా వరకు చూసాము. దాన్ని కూడా ఒక పాజిటివ్గా తీసుకొని మళ్ళీ బయటకు వచ్చిన సందర్భాలు కూడా మనం చూసాము. సో ఇలాంటి వాటి నుంచి ఆమె బయటికి ఇంకా వచ్చింది. ఓకే, ఇక నుంచి శామ్ మొత్తం కూడా చేంజ్ అయ్యింది, మొత్తం బాలీవుడ్ వైపు తను తిరిగింది. అలాగే తన డెబ్యూ మూవీని శరవేగంగా ప్రమోషనల్స్లో భాగంగా హ్యాపీగా ఉంది. అండ్ రీసెంట్గా కూడా దానికి సంబంధించి కూడా చాలా వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే ఇదే తరుణంలోని ఫ్యాన్స్ అందరికీ హమ్మయ్య, ఇప్పటికీ మా శామ్ బయటపడింది, మా శామ్ని చూస్తుంటే ఇంకా మేము వెరీ హ్యాపీ, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్తో మా ముందుకు వస్తారు అని చెప్పి అనుకుంటున్న సందర్భంలోని మళ్ళీ సమంతకి సంబంధించి ఒక విషయం నిజంగా అటు అభిమానుల్లోని బాధను నెలకొల్పింది అన్న విషయం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అండ్ దీని నుంచి తను త్వరగా కోలుకోవాలి అని కూడా తన యొక్క అభిమానులందరూ కూడా కోరుకుంటున్నట్టు ఇప్పటికే మెసేజెస్ ద్వారా తన యొక్క సోషల్ అకౌంట్స్ అన్నిటికీ కూడా తను స్ట్రాంగ్గా ఉండాలి అని మెసేజెస్ పరంగా తనకి అండంగా ఉంటున్నారు అని చెప్పి కూడా మనకి క్లియర్గా కనిపిస్తోంది. సో ఏది ఏమైనా సమంత, ఋతుప్రభు త్వరగా దీని నుంచి బయటికి రావాలి, దేవుడు తనకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే తర్వాత ఆడపిల్లకి తండ్రి పాత్ర అన్నది ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే
సమాజంలోని ఎటువంటి సందర్భాలు ఎదుర్కొన్నా అంటే ఎటువంటి సందర్భాలు మనకి ఎదురైనప్పటికీ తండ్రి ఉన్నాడు మనకి ధైర్యం చెప్పడానికి, దేని నుంచైనా బయటపడేయడానికి అని ఒక స్ట్రాంగ్ పిల్లర్ మన లైఫ్లో, ముఖ్యంగా ఆడపిల్లల యొక్క లైఫ్లో తండ్రి భాగం అన్నది ఎంత ఇంపార్టెంటో, అతని పాత్ర కూడా ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి అలాంటి ఒక పిల్లర్ని ఇవాళ సమంత కోల్పోవడం అన్నది నిజంగా బాధాకరం అనే చెప్పుకోవచ్చు. సో ఎలా అయినా సరే సమంత దీని నుంచి బయటికి రావాలి, మళ్ళీ యథావిధిగా తన మూవీస్ కావచ్చు, అలాగే తన ఫ్యాన్స్తోని ఇంటరాక్షన్ అయ్యే తీరు కావచ్చు, త్వరగా దీని నుంచి బయటకు వచ్చి తన యొక్క హెల్త్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే తన మానసిక పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది, దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎలాంటి స్పందన ఉంటుంది అన్న విషయం పైన కూడా అటు ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తోంది.